ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం త్యాగరాజు గురించి, త్యాగరాజస్వామి, ఆ త్యాగరాజు గురించి కొద్దిగా మనకు తెలుసున్నది తెలుసుకుందాం. మనం అయోధ్యలో జరిగేటువంటి రామ ప్రతిష్ట ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఆ సందర్భంగా మనం ఇటువంటి పుణ్యగాథల్ని, కొంతమంది మహానుభావుల యొక్క చరిత్రని మన పిల్లలకి, మన సనాతన ధర్మాన్ని, మన దేశంలో ఉన్నటువంటి, మన ప్రపంచంలో ఉన్నటువంటి మహామేధావులు, సంఘ సంస్కర్తలు, అలాగే ఎందరో మహానుభావులు, కవులు, వీళ్ళందరి గురించి కూడా మన సనాతన ధర్మాన్ని, అలాగే పురాణాలు, ఇతిహాసాలు, వీటినన్నింటినీ గురించి మన పిల్లలకి రోజు కాకపోయినా కనీసం వారానికి ఒకరోజైనా 10 నిమిషాలు వాళ్ళకి తెలియజేసి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడదాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. త్యాగరాజస్వామిని గురించి, ఆయన జీవితగాథ మనం కొద్దిగా మనకు తెలిసినంత వరకు తెలుసుకుందాం. ఈ త్యాగరాజు వారు జీవితంలో ఎప్పుడూ కూడా ఉద్యోగం చేయలేదు. ఈయన ఎప్పుడూ కూడా ఉద్యోగం చేయలేదు. అలాగని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి చాచి నాకు ఇది ఇవ్వండి అని చెప్పేసి ఎప్పుడూ కూడా ఆయన అడగలేదు. తెల్లవారు లేస్తే పొద్దున్న మొదలు ఆయన సంధ్యావందనం చేసుకోవడం, అలాగే కావేరీ నది ఒడ్డుకు వెళ్ళడం, అక్కడి నుంచి భాగవతం, రామాయణం, భగవద్గీత ఇలాంటి సద్గ్రంథాలను చదువుకోవడం, అలాగే మధ్యాహ్నం అయితే కీర్తనలు చేసుకుంటూ గడపడం, అలాగే ఉంచవృత్తి చేసుకోవడం, అంటే భిక్షాటన చేసేవాట. ఈయన భిక్షాటన చేసి దాంతో గడిపేవాట. అలాగే తన వద్ద ఇంట్లో ఎంతమంది శిష్యులు, తను తినడమే కాకుండా తన దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చినటువంటి శిష్యులు కూడా భోజనం పెట్టాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఈ ఉచ్చాటనకు బయలుదేరి వెళ్ళి అందరినీ అడిగి ఆ గ్రాసాన్ని తెచ్చి చక్కగా వండించి శిష్యులకి తనకే సరిపడా సంపాదించుకుని తెచ్చేవాడు. దాంతో కాలక్షేపం చేసుకుంటూ ఉండేవాడు. అలాగే వాళ్ళ పోషణకి ఎంతైతే అవసరమో అంతే సంపాదించుకుంటూ ఉండేవాడు ఆయన, ఉదర పోషణకి. ఎందుకంటే కడుపు నిండాలి కదండి. అందుకని ఈ కడుపు నిండడం కోసం, అలాగే తనని నమ్ముకుని తన దగ్గర సంగీతం నేర్చుకునేటువంటి పిల్లలందరికీ కూడా భోజనం పెట్టాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఇలాగా గ్రామం అంతా తిరిగి ఆ తినుబండారాలను చక్కగా తెచ్చి సంబారాలను అన్నింటినీ సమకూర్చుకుని భార్య చేతికిస్తే భార్య చేసి వండి పెట్టేది. అలాగే ఎన్ని ఇళ్ళ ముందుకు వెళ్ళి చేయి చాపవలసి వస్తే అన్ని ఇళ్ళకి వెళ్ళి అక్కడ కీర్తనలు చేయడం, పెట్టిన వారు ఒకటే, పెట్టని వారు ఒకటే. ఎవరైనా పెడితే సరే, పెట్టకపోతే వేరే ఇంటికి వెళ్ళిపోయేవాడు. తనకి ఎంత సరిపోతుందో ఆ రోజుకి అంతే వెళ్ళేవాడు, మిగతాది ఇంటికి వెళ్ళిపోయేవాడు. తర్వాత పెట్టిన వాళ్ళని పెట్టిన వాళ్ళని కూడా సమానంగానే చూసేవాడు. పెట్టలేదని చెప్పేసి కోపం వచ్చేది కాదు, పెట్టారని సంతోషం వచ్చేది కాదు. రెండూ కూడా సమానంగానే చూసుకునేవాడు. వీటిని తీసుకెళ్ళి అలాగ వచ్చినటువంటి ఆహార పదార్థాలను తీసుకెళ్ళి భార్య అయినటువంటి కమలకి ఇచ్చేవాడు. ఆ పెద్ద భార్య పార్వతి శరీరం విడిచిపెట్టి తర్వాత తల్లి బలవంతం మీద ఆమె చెల్లెలైనటువంటి కమలను చేసుకున్నాడు. మొట్టమొదటి భార్య పెద్ద భార్య కమల పార్వతి. ఆ పార్వతీదేవి చనిపోయింది. ఆ పార్వతీదేవి చనిపోతే తల్లి బలవంతం మీద ఆ పార్వతి చెల్లెలైనటువంటి కమలని ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఆవిడికి ఒక్కళ్ళే సంతానం, సీతామహాలక్ష్మి ఆవిడ పేరు. ఆవిడ వాటిని వండి సిద్ధం చేసేది. దాన్ని త్యాగరాజు గారు ఆ రామచంద్రమూర్తికి ముందుగా నివేదించి
రామచంద్రుడికి ముందుగా నివేదించేవాడు ఆహారాన్ని. ముందుగా ఎప్పుడైనా సరే మనం కూడా భోజనం చేసేప్పుడు ముందుగా ఆ భగవంతుడికి ఈరోజు నేను చక్కగా నీ దైవాలను భోజనం చేయగలుగుతున్నాను అని చెప్పేసి నివేదన చేసి మన దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే అప్పుడు ఆ రామచంద్రమూర్తికి నివేదించిన తర్వాత తాను తిని శిష్యులు కూడా స్వీకరించేవారు. ఇలాగా చెట్టును ఆశ్రయిస్తే మనకి గోత్రనామాలు అడగకుండా నీడ ఎలా ఇస్తుందో అలాగే ఆయన పాదాలను ఆశ్రయించినటువంటి ప్రతి వారికి కూడా ఆయన సంగీత విద్యను ఉచితంగా నేర్పేవాడు. అలా జీవించినటువంటి త్యాగరాజుకి ఏం లోటు? అందుకని ఎందరో మహారాజులు ఎలాగైనా వీరిని తమ సన్నిధానానికి తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. మహారాజులు అందరూ కూడా ఈయన తన ఆస్థానంలో పెట్టుకుందామని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు. అయినా సరే ఈయన ఎక్కడికి కూడా వెళ్ళలేదు, ఎవరిని కూడా చేయిదాచి అడగలేదు. అలాగే తంజావూరు మహారాజు అయితే మారువేషాల్లో వచ్చి ఈయన కీర్తనలు విని చాలా ఆనందిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన జోలి పట్టి పెడుతుంటే దానిలో ఈ మహారాజు గారు బంగారు నాణాలు వేశారట. ఏం చేస్తారో చూద్దాం. బంగారు నాణాలు వేసి చూద్దామని చెప్పేసి చూస్తూ కూర్చున్నప్పటికి బంగారు కాసులు పడ్డం చేత ఈవేళ ఆయన ఈ ఆహారం తినడానికి అయోగ్యమైంది. బంగారం పడింది కాబట్టి ఈరోజు ఆహారం తీసుకోవడానికి అయోగ్యమైందని చెప్పేసి త్యాగరాజు మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి దాన్ని చెత్త కుప్పలో వేసేస్తాడు. మొత్తం ఆహారంతో పాటు బంగారు నాణాలు అన్నీ కలిపి చెత్త కుప్పలో వేసేస్తాడు. నిధి చాలా సుఖము, రాముని సన్నిధి చాలా సుఖమా అని ఆలోచించాడు ఆయన. నిధి మనకు డబ్బు ఉంటే సుఖం ఉందా? రాముని నమ్ముకుంటే సుఖం ఉందా? అందుకని రాముని నమ్ముకుంటేనే మనకు సుఖం ఉంది అని ఈ నిధి అన్నది తాత్కాలికమే అనేటువంటి ఉద్దేశంతో ఆ బంగారు నాణాలని ఆహార పదార్థాలను తీసుకెళ్ళి మళ్ళా ఆ చెత్త కుప్పలో పడేసి మళ్ళా కీర్తన చేసుకుంటూ మళ్ళా ఊరూరా తిరగడం మొదలుపెట్టాడు. అయితే ఈయనకి పక్కింట్లో ఉన్నటువంటి అన్నగారు జపేసులు ఉండేవాడు. ఎంతసేపటికి ఈయన విగ్రహాలు పెట్టుకుని మహారాజులు బహుమతులు ఇచ్చినా కూడా ఈయన తీసుకోకుండా ఆ విగ్రహాలు ఆ రామచంద్రుడి ఆ రామయ్య ఆ శ్రీరామచంద్రుని విగ్రహాలతోటే గడుపుతున్నాడు. ఈయన ఎప్పుడూ గ్రంథాలతో గడుపుతాడు, ఎప్పుడూ కీర్తనలతో గడుపుతాడు. ఎంతమంది రాజులు వచ్చి ఎంత బంగారం కానీ వస్తువులు కానీ ఇచ్చినా కూడా ఈయన తీసుకోనంటున్నాడు అని చెప్పేసి కోపం వచ్చి ఈ విగ్రహాలు పోతే కానీ వీడు బాగుపడడు. అందుకని ఈ విగ్రహాలని తీసుకెళ్ళి కావేరి నదిలో పడేశాడు. జాగ్రత్త చూడకుండా అన్నగారు ఆ విగ్రహాలను రామయ్య విగ్రహాలను తీసుకెళ్ళి దాన్ని కావేరి నదిలో పడేశాడు. అప్పుడైనా వింటాడమ్మా. వాటి కోసం త్యాగయ్య రాత్రింబవళ్ళు ఏమైపోయా అని పరితపించిపోయి నిన్ను ఎక్కడని వెతకను అని చెప్పేసి ఒక కీర్తన కూడా చేశాడు. నిన్ను ఎక్కడ వెతకను అని చెప్పేసి ఈ త్యాగరాజు ఒక కీర్తన కూడా పాడి ఆ రామయ్య విగ్రహాల కోసం ఎన్నో చోట్ల ఆయన వెతికాడు. తన ఇష్టదైవం అప్పుడు కల్లో కనపడి కావేరీ నది ఒడ్డుకు రమ్మని ఆదేశిస్తే అక్కడ నీటిలో తేలియాడుతూ వచ్చేయటం. ఎప్పుడైతే అంత బాధపడుతున్నాడో అప్పుడు రామువారు ప్రత్యక్షమయ్యి నువ్వు కావేరీ నదికి రా, ఒడ్డుకు వస్తే నీకు నేను కనబడతానని చెప్పినప్పటికి అక్కడికి వెళ్ళేప్పటికి ఆ కావేరీ నదిలో నుంచి ఆ విగ్రహాలు నీటిలో తేలుతూ ఆయన దగ్గరికి వచ్చేయట. విగ్రహాలు 100-200 సంవత్సరాల క్రితం నాటివి. ఈ జరిగిన సంఘటనలో పరమేశ్వరుడు ఉన్నాడు అనే అందానికి ప్రత్యక్ష నిదర్శనమే ఆ విగ్రహాలు అలాగా నీటిలో తేలి రావడం. ఇది దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మనకి ప్రత్యక్ష నిదర్శనం. వీళ్ళ జీవితాలు ఏంటంటే మనకి ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే భగవంతుడు ఉన్నాడు అని. అది మనమైతే ఇంట్లో విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తే కేవలం మనం విగ్రహం కిందే చూస్తాం. కానీ త్యాగయ్య అలా విగ్రహం కింద చూసేవాడు కాదు. సాక్షాత్తు ఆ రామయ్యే అలా కూర్చున్నాడు. అన్నం పెట్టాలి, స్నానం చేయించాలి, బట్టలు వేయాలి, ఇలాగా మనిషి ఆకారంలో తనతోటే ఉన్నాడు, మనిషిలాగే ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ విగ్రహాలను పూజ చేశాడు. మనమైతే విగ్రహాలను విగ్రహం కిందే పూజ చేస్తాం. త్యాగయ్య చేసింది అలా కాదు. దానిలో ఆ రామయ్యను ఊహించుకుని రామయ్య మనిషి ఎదురుగా ఉంటే ఏ విధమైనటువంటి సపర్యలు చేస్తారో ఆ విధంగా సపర్యలు చేస్తూ ఉంటాడు గుండెవాటిని. పొరపాటుని విగ్రహానికి కనుక చెయ్యి తగిలినా ఆయన కింద పడ్డా కూడా వాటిని నిలబెట్టి పూజ చేసుకుని వచ్చేస్తాం. త్యాగరాజు అలా కాదు. అలా కాకుండా ఆ విగ్రహాలని కావేరీ నది మీద తేలుతూ వస్తే
సుకుమార రఘువీర రారా మా ఇంటికి, సుకుమార రఘువీర రారా మా ఇంటికి అని ఆర్తితో కీర్తన ఆలకిస్తూ తీసుకెళ్ళాడండి. త్యాగరాజు వారి కుమార్తె వివాహం జరుగుతుంటే దక్షిణ భారతదేశం దగ్గర నుంచి ఒక స్నేహితుడు ఆయనకు రామచంద్రమూర్తి విగ్రహాలను తెచ్చి బహూకరించాడు. అది చూసి కన్నీటి పర్యంతమైనటువంటి త్యాగయ్య, నా కోసం అంత దూరం నుంచి నడిచి వచ్చావా స్వామి అంటూ, నీ కాళ్ళు ఎంత సుక్కిపోయాయో అంటూ, నన్ను పాలింపగా నడచి వచ్చితివా, నన్ను పాలింపగా నడచి వచ్చితివా అంటూ ఒక కీర్తన కూడా రాశాడు. భక్తి అంటే ఇదండి. ఈ త్యాగరాజు గారు లాంటి మహానుభావులు మనకు తెలిసినటువంటి వారు, తెలియనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకి. ఇటువంటి చరిత్రలను మనం కొద్ది కొద్దిగా కొందరినైనా సరే మన భావితరం యొక్క పిల్లలకి తెలియజేయండి. వాళ్ళ యొక్క జీవిత చరిత్రని చూసి మన సనాతన సాంప్రదాయం అంటే ఏంటి అన్నది మన పిల్లలు నేర్చుకుంటారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్ బాబు.